కావ్య తన ఎదురుగా ఎవరూ లేకపోయినా తన ఎదురుగా రాజు ఉన్నట్టుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉండడాన్ని రుద్రాని వీడియో తీసి అపర్ణకి చూపించినప్పటి నుంచి అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే తన దగ్గరికి వచ్చి, నువ్వు ఉదయం నుంచి ఏమి తినలేదు అపర్ణ, ఈ జ్యూస్ అయినా తాగు అని తనకి ఇవ్వబోతూ ఉంటాడు. ఇక బాధగా ఉన్న అపర్ణ అయితే నాకేం వద్దండి అని అంటూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే తాగపర్ణ ప్లీజ్ అంటూ తనకి గ్లాస్ ఇవ్వబోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే ఆ జ్యూస్ గ్లాసుని నేలకేసి కొడుతుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి, ఏంటి అపర్ణ నువ్వు ఉదయం నుంచి నువ్వేం తినలేదని సుభాష్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా, అయినా ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే నా కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినండి అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి అపర్ణ ఏమైంది నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. నమ్మకం చచ్చిపోయింది అత్తయ్య, డాక్టర్లు పోలీసులు చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నా కావ్య చెప్పిన మాటలు విని నా కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని ఆశతో ఎదురు చూస్తుంటే ఈరోజు రుద్రాన్ని చూపించిన వీడియో చూసి కావ్య ప్రవర్తించిన తీరు చూసి నాకు నమ్మకం చచ్చిపోయింది అత్తయ్య. నా కొడుకు గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళని దిగమింగుకుంటూ బ్రతకడం నా వల్ల కాదత్తయ్య. కనీసం ఆ కావ్యలాగా ఊహల్లో బ్రతికే అవకాశం కూడా ఆ దేవుడు నాకు కల్పించలేదు. అలా చేసుంటే జీవితాంతం వాడు వస్తాడు అనే భ్రమలో అయినా బ్రతికేదాన్ని. తనకుండే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. నిద్ర లేచినప్పటి నుంచి కావ్య రాజు గురించి ఏం వార్త చెప్తుందో, వాణ్ణి కలుస్తానని ఎక్కడికి వెళ్తుందో, తను ఉన్నాడని ఊహించుకుంటూ ఏం చేసుకుంటుందోనన్న భయం. ఆ రుద్రానిలాగా కోపంగా మాట్లాడి ఇంట్లో ఉండమని చెప్పలేను. నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావని హాస్పిటల్కి పంపించి పిచ్చిదాన్ని చేయలేను. కనీసం తను కోల్పోయిన జీవితాన్ని కూడా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అత్తయ్య. నాకేం అర్థం కావడం లేదు, ఏం చేయాలో కూడా తెలియడం లేదు. జీవితాంతం నాకు ఆ దేవుడు బాధను మొయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసింది అత్తయ్య అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కావ్య తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వంటగదిలో వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను రెస్టారెంట్కి వచ్చినప్పుడు తలనొప్పి అని చెప్పింది. ఇప్పుడు తనకి ఎలా ఉందో, తగ్గిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి ఇక తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇక హాల్లోనే కూర్చున్న అపర్ణ కిచెన్లో ఉన్న కావ్యతో, అమ్మ కావ్య నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంది, వెళ్ళి చూడు అని చెప్తూ ఉంటుంది. ఇక పనిలో ఉన్న కావ్య అయితే ఎవరో మీరే చూడండి అత్తయ్య అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఫోను లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఫోన్ వద్దకు వెళ్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే రాజుని తన సెల్ ఫోన్లో శ్రీవారు అని ఫీడ్ చేసుకుని ఉంటుంది. అప్పుడు అది గుర్తొచ్చి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆయనే గనక ఫోన్ చేసింటే స్క్రీన్ పైన శ్రీవారు అని పడుతుంది కదా, అది అత్తయ్య చూసినా ఆయన గొంతు విన్నా ఆయన గురించి నిజం తెలిసిపోతుంది. అది ఆయనకే ప్రమాదం. దీన్ని ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.